హైడ్రా పైన హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున కూల్చివేతలు జరుగుతుందని చెప్పినారు. అసలు హైడ్రా అంటే ఏంది? డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్. ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా, అసలు ఇంత పెద్ద వర్షాలు వస్తూ ఉన్నాయి, ఇంత పెద్ద ఎత్తున నగరం అంతా కూడా మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ఎక్కడున్నాయండి? ఈరోజు ముఖ్యమంత్రి గారు దీనికి సమానం చెప్పాలా? అసలు ఈ హైడ్రా అనేదానికి చట్టబద్ధత లేదు. ఫస్ట్ హైడ్రా అనేదానికి గైడ్ లైన్స్ లేవు. హైడ్రా అనేదానికి ఒక మాన్యువల్ లేదు, అసలు దానికి ఏమి లేదు, దానికి దిశ లేదు, దశ లేదు. ఎట్లయిపోయిందంటే ముఖ్యమంత్రి గారేమోనంటే సిగ్గుచేటు, అసలు ఎంత బాధాకరమైన విషయం, ఎంత సిగ్గుచేటు విషయం అంటే అధికారులు దీని హైడ్రా పేరుతో అవినీతి పాల్పడుతూ ఉన్నారని చెప్పి నా దృష్టికి వచ్చిందని చెప్పినారు. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మీరు గమనించాలా, నీ దృష్టికి వచ్చింది చాలా తక్కువ. ఈ హైడ్రా పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దందాలు పెట్టినారు, దందాలు సూరి చేసినారు. ఎక్కడ పిలిస్తే అక్కడ రంగనాథ్ గారు మన కమిషనర్ గారు ఎవడు పిలిస్తే ఆయన దగ్గర పోతున్నాడు వస్తున్నాడు, ఎక్కడ పోతున్నాడు వస్తున్నాడు అంటే దానికి ఒక సైంటిఫిక్ ఒక శాస్త్రీయత ఉన్నదా? అసలు ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువుల కెపాసిటీ ఉంటే ఎంత 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 మనకి కబ్జాలైనాయి, ఎన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చినాయి, ఎన్ని టెంపరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎన్ని నాళాలు ఉన్నాయి, అసలు నీ దగ్గర కంప్లీట్ పిక్చర్ లేదు కదా. ఒకసారి ఇక్కడ పిలిస్తే అక్కడ ఉరుకుతాడు, అక్కడ పిలిస్తే ఇక్కడ ఉరుకుతాడు, వీడు వాడు ఫోన్ ఉరుకుతాడు, ఇలా అడుగుతాడు. ఇదే ఉరుకు పరుగు ఉంది తప్ప నిలకడగా ఉండి దీనిపైన ఏంది నీ గోల్ ఏంది? వాట్ ఈస్ యర్ అల్టిమేట్ గోల్? కేవలం కూల్చడం అంటే ఏది కూలుస్తున్నాడు? వాళ్ళ సొంత సీఎం గారి తమ్మునికేమో అన్నకేమో పోయి నోటీస్ ఇస్తాడు. పేదల ఇండ్లు పోయి పేదలు కిరాయి కట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోంటా ఉంటే కోట్ల రూపాయలటువంటి సరుకులు ఉంటే వాళ్ళ కార్మికులందరూ కూడా రోడ్డు పైన విధంగా పోయి కూల్చివేస్తూ ఉన్నారు. అసలు ఎక్కడుంది దీన్ని అసలు పద్ధతి? ఏదైనా ఒక వ్యవహారం పద్ధతి ఉండాలి కదా. ఈరోజు చాలా దీనికి చాలా అట్టల్ ఫ్లాప్ ఇది హైడ్రా అనేది. దీన్ని ఎట్లా ముందు కొనసాగిస్తారో, దీన్ని ఎట్లా ముందుకు పోతారో, దీనికి అసలు ఒక వాస్తవం ఒక ప్రశ్న అడగాల్సిన అవసరం ఉంది ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎక్కువ సమయం ఈ యొక్క తెలుగు ప్రజల్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే చెరువులని మాయమైపోయినాయి. ఈ హైదరాబాద్ నగరం అంతో ఇంతో అభివృద్ధి చెందిందంటే గత 10 సంవత్సరాలుగా కేటీఆర్ గారి సహకారంతో, కేసీఆర్ ఆశీర్వాదంతో, గతంలో టీడీపీ హయాంలో. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందలేదండి. ఏ గలీలమైనా చెప్తారు, అన్నీ కూడా మొన్న గత 10 సంవత్సరాల్లో గతంలో టీడీపీ హయాంలో. కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయలేదు, అన్ని కబ్జాలకే. ఈరోజు చూసినట్టయితే ఈరోజు మన జలగం వెంగళరావు పార్క్ ఉందండి, అది చెరువు కాదా, కుంట కాదా? అది బాసప్ ట్యాంక్ పక్కకి మైదీపట్నం పోతుంటే రైట్ సైడ్ ఉంటుంది స్టేడియం ఉంటుంది, అక్కడ సంజయ్ గారి భవనం ఉంటుంది, అక్కడ అది కుంట కాదా అండి? మన కోట వేసుకొని స్టేడియం కట్టినారు. అనేక హైదరాబాద్ నగరంలో ఈ పార్కులు కానీ, అప్పుడు ఏర్పడ్డ బస్తీలు కానీ, 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ బస్తీలు అనేక ఉన్నాయి, 30 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ బస్తీలు ఉన్నాయి, కాలనీలు ఉన్నాయి. ఎవరుండండి అప్పుడు అధికారంలో? కాంగ్రెస్ పార్టీ కాకుండా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి నా డౌట్ అప్పుడు 40 సంవత్సరాల కింద అక్కడ కొండరెడ్డిపల్లి సొంత ఊరులో అక్కడ అడవులలో చెడ్డీలు వేసుకుంటూ లేదు మరి అప్పటికి. మరి దీనికి దోషులు కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఏదో చేస్తున్నాము, ఏదో ఉలగొడుతున్నామని చెప్పి నానా బీబీతో చేసుకుంటూ, విధ్వంసం సృష్టించుకుంటూ, ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ, స్లమ్ ఏరియాలో పోయి నోటీసులు ఇచ్చుకుంటూ మీరు చేస్తే పద్ధతి ప్రకారం చేయండి. అందరినీ ఒక సమానంగా చూడండి. ఏదో మీద కొన్ని కూల్చేసి దందాలు పెట్టి కిందికి వెళ్ళి ఫస్ట్ డేనే చెప్పినాం హైడ్రా అనేది పెద్ద డ్రామా అని చెప్పి ఫస్ట్ హైదరాబాద్ నగర శాసనసభ్యుడిగా మీరు దీనితో పెద్ద ఎత్తున దందాలు తెరలేకపోతా ఉన్నారు. 100% మీ మీద మాకు అనుమానం ఉంది. గతంలో మీరంతా రియల్ ఎస్టేట్ చేసి వచ్చినలే కాబట్టి జాగాలలో ఎట్లా దోచుకుందామనే ప్రయత్నం తప్ప నిజంగానే ఉంటే చర్చ పెట్టేది ఉండే అసెంబ్లీలో, మాకు దాన్ని మాట్లాడే అవకాశం ఇచ్చేది ఉండే, నగర ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయం తీసుకునేది ఉండే. ఈరోజు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే దీని గైడ్లైన్స్ రిలీజ్ చేయండి, ఒక మాన్యువల్ పెట్టండి, దీని చట్ట ప్రకారం చేయండి, అందరి సమానంగా చేయండి. ఏదో ఒక అధికారిని పెట్టేసి మొత్తం చేసేస్తారా అండి?
ఎన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, ఎన్ని ఒక మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలవాలి, ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా తెలవాలి, అధికారులు కూడా తెలవాలా. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో చెరువుల్లో కట్టెలు తెంపి గుడిసెలేసి దాన్ని అయాన్ కన్వర్షన్ చేసిర్రు, చెరువులని గ్రామఖండంగా కన్వర్ట్ చేసిర్రు. చెప్తామని బయట పెడతాం టైం వచ్చినప్పుడు. ఈ రకంగా బీభత్సం సృష్టించుకుంటూ అనవసరంగా మరి ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. కరెక్ట్ కాదు ఇది. ఏదైనా సరే ఎఫ్టీఎల్ లెవెల్ తగ్గించిరండి గతంలో, గత ప్రభుత్వాలు మేము రాకముందు చాలా ఉన్నాయి చరిత్ర, అన్నీ తీస్తాం, అన్ని కూడా పెడతాం. ఇదే కాదు, రియల్ ఎస్టేట్లో ఏ రకంగా మీరు 4th సిటీ న్యూ సిటీ అని కొత్త కొత్త అవతారం ఎత్తబోతా ఉన్నారు, అది కూడా బయట పెడతాం. ఏ రకంగా మంత్రులు, ఒక కీలక మంత్రి అన్ని బిల్డర్ల దగ్గర డబ్బులు ఎట్టు వసూలు చేస్తుంటే చెప్తాం. పర్మిషన్లు, ఒక్క పర్మిషన్ కూడా ఈరోజు బయటకు వస్తలేదు. స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అయినా లేదు, వారికి ప్రధానమైన కీలకమైనటువంటి స్థలాలు ఉంటే, ప్రాపర్టీస్ ఉంటే, ఆస్తులు ఉంటే వారి భయపెట్టి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా ఆధారాలతో బయట పెడతాం తొందరలోనే. ఎంత పెద్ద ఎత్తున మిందుల నుంచి ఈ రియల్ ఎస్టేట్ ముసుగుల మరి ఈ యొక్క భయాలు సృష్టించి ఎన్ని డబ్బులు వసూలు చేసి ఎన్ని పెద్ద ఎత్తున పెద్ద మొత్తంలో ఢిల్లీకి అప్పచెప్పారో మాకు అన్ని కూడా సాక్ష్యాలతో బయట పెడతాం. ఈ నాటకాలన్నీ కూడా ఖచ్చితంగా తెరలేపుతాం. వీరిని బుద్ధి తెచ్చుకునే వారు కూడా హైదరాబాద్ ప్రజలు ఊరుకోరు. మరి మీరు నిజంగా కూడా చిత్తశుద్ధి దాని చట్ట ప్రకారం దాని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయండి, దాని ఒక మాన్యువల్ తీసి బయటికి ఇవ్వండి, ప్రజలకు తెలియజేయండి. దాన్ని అప్పుడు వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు తప్ప, దాని అవేర్నెస్ వచ్చి దాని తర్వాత సహకరిస్తారు తప్ప, ఈ రకంగా చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గుణపడడం తప్పదు. థ్యాంక్ యూ.